నాలాగే ఈ ప్లాంట్ కొన్నప్పుడు ఎంతమంది ఒకటే ప్లాంట్ ఈ 3 కలిపి ఒకటే ప్లాంట్ అని పప్పులో కాలేసారో చెప్పండి. నేనైతే స్టార్టింగ్ ఈ ప్లాంట్ తీసుకున్నప్పుడు ఒకటే అనుకున్నా. ఈ 3 చూసి 3 ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా, ఒకటే ప్లాంట్ ఏమో అనుకున్నా. కానీ తీరా ఇంటికి వచ్చాక ఒక 1 వీక్ అది పెరిగాక తెలిసింది అవి 3 డిఫరెంట్ ప్లాంట్స్. వాడు మనల్ని మోసం చేశాడు. 3 కలిపి ఒక దాంట్లో పెట్టి ఒకటే ప్లాంట్ అని అమ్ముతున్నాడు. అంతే. మనమేమో అదేమో ఒకటే ప్లాంట్ కదా అనుకొని కొనుక్కుంటాం. ఇంటికి వచ్చాక తీరా అది పెరిగేసరికి 3 ప్లాంట్స్ అవుతాయి అనమాట. ఆ చిన్న కుండీ ఉంది కదా, అందులో ఏమో సరిపోవు. మళ్ళీ దాన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. ఒక పెద్ద కుండీ తీసుకొని మళ్ళీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. చూడండి నా తిప్పలు. అది ట్రాన్స్ఫర్ చేయడానికి ఓ పక్క ఏమో ఒక మొక్క పడిపోతుంది. అది పడిపోతుంది కదా, కాపాడుతా దాన్ని మొత్తానికి అయితే ఫిల్ చేసా. ఇవి చిన్న చిన్నగా ఉంటాయి కదా ప్లాంట్స్, చక్కగా ఇంట్లో డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు మనము. ఇంకా ఏంటంటే ఇవి ఎయిర్ ప్యూరిఫైయింగ్ కూడా యూజ్ అవుతాయి. బాగా ఏమైనా టాక్సిక్గా ఉన్నా కూడా ఎయిర్ ప్యూరిఫై అవుతుంది మన బెడ్రూమ్లో పెట్టుకుంటే. చక్కగా డెకరేటివ్గా కూడా చిన్న చిన్నగా ఎక్కడన్నా చిన్న ప్లేస్లో కూడా ఇవి సెట్ అయిపోతాయి కదా. సో మీరు అలా వార్డ్ బోర్డ్లో కానీ లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్లో కానీ చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. మెయింటెనెన్స్ కూడా అంత కష్టం ఉండదు కాబట్టి చక్కగా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా కొంచెం పెరిగినప్పుడు మాత్రమే కొంచెం తిప్పలు పడాల్సి వస్తుంది, కానీ నార్మల్గా అయితే మీకు బాగానే ఉంటుంది. నా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా ఏ ప్లాంట్స్ ఉన్నాయో మా ఇంట్లో, ఇంకా రకరకాల ప్లాంట్స్ ఉంటాయి కదా, అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ నుంచి ఫాలో అయితే చేయండి. సో రకరకాల ప్లాంట్స్ అయితే చూడొచ్చు మీరు.